హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు తమిళనాడు చూసే ఉంటారు. దరిద్రాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్న దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా. ఎస్, కన్ఫామ్గా సౌత్ ఆఫ్రికాకి బ్యాడ్ లక్, దరిద్రం అంటారు కదా మన అచ్చ తెలుగులో. అదే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. ఇట్లా ఖర్చు వేసుకుని పోవడమే. ఎంత బ్యాడ్ లక్ అంటే ప్రతి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ, ఐసీసీ ఈవెంట్ ఏదైనా కానీ, అది T20 వరల్డ్ కప్ కావచ్చు, అది నాకౌట్ మ్యాచ్ల వరకు మంచిగా ఆడుకుంటూ వస్తుంది. మంచి మంచి ప్లేయర్స్ ఉంటారు, కానీ నాకౌట్ మ్యాచ్కి వచ్చేసేపాటికి ఏమవుతుందో ఏమో వెనక్కి వచ్చేస్తారు. 2015 వరల్డ్ కప్ దగ్గర నుంచి, మొన్న ఫైనల్ దగ్గర నుంచి ఈజీ గెలుస్తారేమో అనుకుంటాము. మ్యాచ్ ముందు స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా ఏదో ఒకటి అవుట్ అయ్యింది, ఏదో అయిపోతుంది, దాన్ని ఏమంటారు, ఏదో మ్యాజిక్ జరుగుతుంది. వాళ్ళ దాంట్లో ఏదైనా హిప్నటైజ్ అయిపోతారే మరి వాళ్ళు, చేతులు ఎత్తేసి ఓడిపోయి వస్తారు. ఇది కామన్ అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఎప్పుడు మారుతుంది అనేది ఆ భగవంతునికే తెలియాలా. మొన్న రీసెంట్గా సౌత్ ఆఫ్రికా అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్లో కూడా అంత ఫైనల్లో ఓడిపోయినారు చిత్తుగా. అప్పటి వరకు అజయంగా గెలిచి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పెద్దగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరంగా జరుగుతుందని. ఈసారి లక్ కలిసి వస్తుందేమో అనుకున్నా, కానీ చెప్పలేము. అంత బ్యాడ్ లక్, దరిద్రం ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. అసలు చూడండి, మ్యాచ్ 362 రన్స్ ఇచ్చుకున్నారు. చిన్న పిచ్చు, లాహోర్ బ్యాటింగ్ పిచ్చు. బౌలింగ్ కూడా అంత సరిగా, వాళ్ళు అంత మంచి మంచి బౌలర్స్ ఉన్నా కూడా, రబాడా, ఎంగిడి వాళ్ళు కూడా ఉన్నా కూడా లాస్ట్ 10 ఓవర్లు అయితే అధ్వానం. ఒక్కొక్క ఓవర్కి 17, 18, 19 రబడా ఓవర్లు అయితే 19 రన్స్, 362 రన్స్. ఓకే, అది అయిపోయింది. బౌలర్స్ సరే, బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది కదా. రికెల్టన్ ఉన్నాడు, డుస్సెన్ ఉన్నాడు, బౌమా, మక్రము, క్లాసెన్, మిల్లరు. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి 23-24 ఓవర్స్ అయినా, 26 ఓవర్స్ 162 for 2 అంతే. డుస్సెన్ మంచి ఫామ్లో ఉన్నాడు, క్లాసెన్ ఉన్నాడు, నెక్స్ట్ మిల్లర్ ఉన్నాడు. ఇంత మంచి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. డుస్సెన్ వికెట్ శాంటనర్ తీసినాడు, కానీ మిచెల్ శాంటనర్ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే కెప్టెన్ అంటే కెప్టెన్, అద్భుతమైన కెప్టెన్గా ప్రజెంట్ జనరేషన్లో ఉన్నాడు. ఎందుకంటే మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతుల్లో పోతుంది అన్నప్పుడు డుస్సెన్ వికెట్ తీసి మ్యాచ్ని న్యూజిలాండ్ చేతుల్లో తీసుకొని పెట్టడం జరిగింది. డుస్సెన్ అవుట్ అయిన వెంటనే క్లాసెన్ కూడా వెంటనే అదే శాంటనర్, న్యూజిలాండ్ కెప్టెన్, అవుట్ చేయడం జరిగింది క్లాసెన్. ఇంకేమైంది, నెక్స్ట్ మిల్లరు సెంచరీ చేసినా కూడా అది జస్ట్ సెంచరీ పరంగా ఆయన వ్యక్తిగతంగా ఉపయోగపడింది, కానీ టీంకి అయితే ఏ విధంగా ఉపయోగపడలేదు. బ్యాడ్ లక్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి దండం రా బాబు. మీ బ్యాడ్ లక్ని ఎప్పుడు తీరుతుంది అనేది ఆ భగవంతునికే తెలియాలి. మీ సౌత్ ఆఫ్రికా టీంకి ఒక దండం. సరే, ఫైనల్గా అది సౌత్ ఆఫ్రికా, ఇంకా మీ గురించి ఏం మాట్లాడేది ఏం లేదు. మీరు నెక్స్ట్ మాతోనే, మా ఇండియాతోనే తలపడేది. రండి, ఆల్రెడీ మేము ఓడించిన, మేము దుబాయ్లో. ఇప్పుడు వస్తున్నారు కదా మీరు, రండి దుబాయ్లో. ఇంకా ఘోరంగా ఓడించి కప్పు మేము తీసుకుని పోతాం. మా టీం ఎట్లుందో మీకు తెలుసు. ఆ దుబాయ్ పిచ్ మీద మీకంటే మాకు అవగాహన ఎక్కువ ఉంది. మ్యాచ్కి ఇంకా 3 days టైం ఉంది. సండే మ్యాచ్ ఎట్లా గెలుస్తామనేది మీకు ఊహించుకోండి. మీరు ఈసారి మా ఇండియా తగ్గేది లేదు, అసలు తగ్గేదే లేదు. విశ్వరూపం చూపిస్తారు మా వాళ్ళు, మా కింగ్ కానీ, హిట్ మ్యాన్ కానీ. చూడండి అంతే. మీరు గెలిచినారు కదా నిన్న సౌత్ ఆఫ్రికా మీద. ఫైనల్ దుబాయ్కి మా దగ్గరికి వస్తారు కదా ఆడడానికి. ఎట్లా ఓడిస్తామో చూడండి. గెలిచేది మేమే, గుర్తుపెట్టుకోండి. న్యూజిలాండ్ కూడా మంచి టీమే, నేను దాన్ని అయితే కాదన్ను, మంచి టీమే. మేము ఇండియా కూడా తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. కానీ ఇండియా గెలిచేదైతే ఇండియా ఇంకా స్ట్రాంగ్, న్యూజిలాండ్ కంటే స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో.